హలో అండి. ఈరోజు మనం జీడిపప్పు పకోడీ, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా వారు చాలా బాగుందని అన్నారు. ఇది నేను ఎలా చేశానో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. దానికి శనగపిండి, కొద్దిగా సాల్ట్, మనం ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాము అంటే మన ఇంట్లో మనం చేసుకునే ఈ రెసిపీలో ఈ మాత్రంగా బియ్యపిండి వేసుకోవాలండి. 2 గుప్పిళ్ళ బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీసు, కొత్తిమీర, కరివేపాకు అండి, ఇది ఆనియన్ మనం ఇట్లా తరుక్కోవాలండి. ఎంత ఎక్కువ వేసుకుంటే ఆనియన్ పకోడీకి అంత బాగుంటుందండి. మనం వేసే ఈ శనగపిండి, బియ్యపిండి కన్నా కూడా ఈ ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే బాగుంటాయి. కొంచెంగా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని స్టార్ట్ చేసుకోవడమే. నేను ముందుగానే ఇట్లా మూకుడు పెట్టి రెడీ చేసుకున్నాను. కొత్తిమీర ఇందాక వేయలేదండి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం జీడిపప్పులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంతే, ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలండి. స్టవ్ ముందు సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత సహం 50% వేగిన తర్వాత కొంచెం హైలో పెడితే క్రిస్పీగా వస్తాయండి. మార్చుకుంటూ ఉండాలి. మనం వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొద్దిగా వేగిన తర్వాత ఇలా కలుపుకొని రెండో వైపుకి తిప్పుకోవాలండి. అన్ని వైపులా మంట సమంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇవి చూసారా, ఈ వేపు చాలండి. ఈ వేపులో ఉన్నప్పుడు మనం ఇంకా తీసేసుకోవాలి. ఇంతకన్నా వేపు వస్తే బాగుండదు. ఇలా మొత్తం అన్నీ కూడా నూనె మొత్తం ఓట్ చేసి ఇలా తీసేసుకోవాలండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అందరికీ తెలిసిన రెసిపీ అయినా నేను ఎలా చేశాను అనేది మీకు చూపిద్దామని. ఈ పకోడీలు ఇష్టం కాని వాళ్ళు ఉండరు. ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటాం. డైలీ చేసుకుంటే శనగపిండి కదండి. అందుకని మనం సండేసు, సాటర్డేసు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంచుమించుగా మనం ఆనియన్, కాజు వేసుకుంటాం. ఇలా అన్ని వాయిలు కూడా ఈ రకంగానే చేసుకుంటామండి. వేసిన సగం వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకోవాలి. ఇవి మన చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తెలుసున్నదే. ఓల్డ్ రెసిపీ అనే దీన్ని చెప్పచ్చు. వీధిలోకి వెళ్తే మనకి ఈ పునుగులని, పకోడీలని, పచ్చిమిరపకాయ బజ్జీలని ఎక్కువ బండ్ల మీద ఎక్కువగా మనం తింటూ ఉంటాము. మన ఇంట్లో మనం చేసుకునేది ఇంకొంచెం నీట్గా వాడిన నూనె వాడకుండా ఈ రకంగా మనం చేసుకుంటామండి. పిల్లలకైతే చాలా ఇష్టం. మనం మంచి నూనెతో చేస్తాం కనుక దగ్గు అది రాకుండా చాలా టేస్టీగా, చాలా నీట్గా వస్తాయండి. మన ఇంట్లో చేసుకునేది ఎప్పుడూ కూడా శుభ్రంగా కూడా ఉంటుంది, బయట వాటికన్నా కూడా. అంతేనండి. మొత్తం అన్ని పకోడీలు కూడా
3 వాయిలు వచ్చాయండి మేము వేసిన దీనికి. ఈ రకంగా వేసి చేసుకుని మనం ఆ రోజు ఇంకేం వంటలు వండుకోకపోయినా పర్వాలేదు. ఇది నేను ఈవినింగ్ చేశానండి, కొద్దిగా చీకటి పడుతున్న టైంలోనే చేశాను. ఇది నైట్ ఇంక ఇవి తిన్నామంటే ఇంకా గ్లాస్ మజ్జిగ తాగి పడుకోవచ్చు, అంత హెవీ కూడా. ఇవి తిన్న తర్వాత మళ్ళీ ఇంక మనం ఇంకేమీ తినలేం కూడా. శనగపిండి కదా, శనగపిండితో చేసిన ఏ రెసిపీలైనా బాగా హెవీగా ఉంటాయి. నా పిండి వంట మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంతేనండి, నేనైతే ఇలాగే చేస్తాను. అందరి ఇళ్లలో కూడా ఇలాగే చేస్తారని, మీరు కూడా ఈ రకంగానే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా చేసిన ఈ పకోడీలు అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళ చిన్నతనంలోనూ అప్పుడు, ఇప్పుడైతే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు. అత్తవారిళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ రకంగానే చేసుకుంటారు. నూనె ఏం పీల్చకుండా చాలా బాగా వచ్చాయండి. ఈ నా రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా నా ఈ పకోడీ రెసిపీని తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఈ ప్రతి ఇళ్ళల్లో కూడా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు దీన్ని. పప్పుచారుతోటి ఆ రోజున పప్పుచారు పెట్టుకున్న వాటిల్లో అద్దుకుంది అప్పడాలు, వడియాలు ఎలా తింటామో ఈ పకోడీలను కూడా పప్పుచారులో అద్దుకుని తింటే, అది క్రిస్పీగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత తింటామో మనకే తెలియదు, అంత రుచిగా ఉంటాయి. ఇది 3వ వాయి అండి, 2 వాయిలు అయిపోయాయి. కొద్దిగానే వేస్తున్న, చిన్న మూకుడు పెట్టాను. ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడకూడదని నేను కొంచెమే పెడతాను. ఈ రెసిపీ తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ అసలే 2-3 రోజులుగా వర్షం పడుతోంది. ఇవాళ కూడా అంతే. వాతావరణం హైదరాబాద్లో క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ టైంలో పచ్చిమిరపకాయ బజ్జీ తిన్నా, పకోడీ తిన్నా, పునుగులు తిన్నా చాలా టేస్టీగా అనిపిస్తుంది. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా చేయమని ఇంట్లో అందరిళ్ళలోనూ అడుగుతూ ఉంటారు కదండి. మా ఇంట్లో ఇవాళ ఈ పకోడీ రెసిపీ చేశానండి. థ్యాంక్ యూ అండి, మా వీడియో చూసిన మీ అందరికీ కూడాను. అంతేనండి, మరొక పిండి వంటతో మళ్ళీ కలుద్దామండి.